నమస్కారం. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న లవకుశ సినిమా గురించి నాటి లవకుశలు నాగరాజు, సుబ్రహ్మణ్యం చెప్పిన విశేషాలతో మీ ముందుకొచ్చింది మీ ఈటీవీ టాకీస్. కెమెరా యాక్షన్. రామాయణం మనిషి ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పిన కథ. రావణ సంహారంతో రామాయణం పూర్తయితే రామరాజ్యం రూపంలో ఉత్తరాఖండ కొనసాగింది. ఓ పాలకుడికి ఉండవలసిన లక్షణాల సమాహారంగా భాసిల్లింది. ఇదే కథతో ఎన్టీఆర్ రాముడిగా 50 ఏళ్ల క్రితం తెలుగు తెరపై సంచలనం సృష్టించిన చిత్రం లవకుశ. ఇందులో లవకుశలుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం నాటి విశేషాలను ఈటీవీ టాకీస్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ సంగతులను చూసేద్దాం పదండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ లవుడు నాగరాజు హృదయపూర్వక నమస్కారం. ఈటీవీ శ్రోతలకు నమస్కారం. రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలైంది. కానీ ఈ చిత్రం నేను మొదలుపెట్టి 1958లో మొదలుపెట్టాం. 63కి ఈ సినిమా కంప్లీట్ అయింది. అంటే 5 సంవత్సరాల పాటు ఈ సినిమా నిర్మించడం జరిగింది. అలా చూసుకుంటే ఈ సినిమా మొదలుపెట్టి 55 సంవత్సరాలు అయినట్టే లెక్క. 5 సంవత్సరాల కాలం ఫుల్ లెంగ్త్ గ్యావా కలర్ సినిమా తీయడం వలన ఈ ఎక్కువ వ్యయం కావడం వల్ల మరి ఈ సినిమాకు మరి సకాలంలో తీయలేకపోయారు. ఆ తర్వాత మరి 1963లో రిలీజ్ అయింది. భువి పాలింపు ప్రజానురంజకముగా మోరంబుతో రాఘవా. ఆ చిన్నతనంలో మేము ఈ క్యారెక్టర్ చేయడం ఎన్నో జన్మల సుకృతం అని నేను భావిస్తున్నాను. మా నాన్నగారు ప్రఖ్యాత నటులు సీనియర్ ఏబి సుబ్బారావు గారు, పుల్లయ్య గారు మా నాన్నగారికి ఫోన్ చేసి ఒక్కసారి బాబుని తీసుకురండి, ఇలా లవకుశ మేము ప్లాన్ చేస్తున్నాం, మాకు లవకుశుల క్యారెక్టర్స్ గురించి మేము వెతుకుతున్నాం, సుబ్బారావు గారు తీసుకుని రండి అన్నారు. వెళ్ళాను. అనుకోకుండా ఈ మహత్తరమైన అదృష్టం నాకు కలిగింది. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మనిరతుడు, సత్యవాది. తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి సంతోషం కోసం తన సౌఖ్యాలను విడిచి అరణ్యవాసానికి దుర్మార్గుల్ని శిక్షించాడు, సన్మార్గుల్ని రక్షించాడు. అవును, కాకినాడ దొండు భాస్కరరావు గారు ఈ లవకుశ నాటకం ప్రారంభించడం జరిగింది. మా తమ్ముడు, నేను లవకుశులుగా వేశాం. ఈ నాటకాన్ని చూడటానికి మరి సినిమా పరిశ్రమ నుంచి సి పుల్లయ్య గారు నాటకం చూడటానికి వచ్చారు. వచ్చి చూసి నన్ను కుశుడిగా సెలెక్ట్ చేసి, అలాగే మా తమ్ముడిని కూడా మరి ఇక యజ్ఞదత్తుడి క్యారెక్టర్ అతనికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 6 మాసాలకి షూటింగ్ ప్రారంభమైంది. దశరథ మహారాజు ఆడి తప్పని వాడు తన భార్య కైకేయికి ఇచ్చిన వరం కోసం శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపించి తాను ప్రాణాలను విడిచిపెట్టాడు. అంటే ప్రాణం పోయినా ఆడి తప్పకూడదన్నమాట. నిజం. మీకు అందరికీ తెలుసు, తెలుగులో మొట్టమొదటి కలర్ చిత్రం గేవా కలర్తో నిర్మించబడింది. రామారావు గారు రాములుగా, సీతాదేవి, అంజలీదేవి గారు, కాంతారావు గారు, నాగయ్య గారు, అటువంటి మహానటులతో నటించడం నా జన్మ ధన్యం అయిపోయింది. రేయ్, నువ్వు మా పిల్లని ఎందుకు ఎదుర్కోవలసి వస్తాం?
ఇప్పుడే వెళ్ళి రామయ్య బాబుతో మనం చేసుకుంటాం. ఓ మనం చేసుకో, నా ఇష్టం నాది, నాకేం భయమా? ఆయన ఎడి రామచంద్రుడు గనక ఈ ఏడాది లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకున్నాడు. ఊళ్ళో అందరినీ అలా ఏలుకోమంటాడా? అగ్నిలో శుచి అయిన పుణ్యప్రపూత సీతాదేవిపై నింద మోపిన ఆ నీచుణ్ణి చిత్తవద చేస్తాను. రకారా నా ప్రజలు నిందిస్తున్నావా? లంకలో ఆనాడు సీత అగ్ని పరీక్షకు నీవు నేను సాక్షులం కాదు. ప్రజలకేం తెలుసు? సీత ఒకసారి మునిపల్లెలను చూచి రావాలని కోరింది. ఆ మిష మీద ఆమెను గంగా నది సమీపారణ్యాన విడిచారు. మా డైలాగ్స్ కానీ, మా సాంగ్స్ కానీ, మా పద్యాలు కానీ ఇవన్నీ ఉండే ఒక బుక్ మాకు ఇచ్చారు. మాకు ఏవి తెలియని తనం, దాంట్లోకి పెద్ద పెద్ద విషయాలు పుల్లయ్య గారు చూపించలేదు. చాలా తేలికగా మాకు అర్థమయ్యేలాగా డైలాగ్స్ రిహార్సల్స్ రోజు ఒక గంట సేపు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. సముద్రాల సీనియర్ గారు మహానుభావుడు 3 పాటల్లో ఆయన మొత్తం రామాయణాన్ని ఆయన రాశారు. ఘంటసాల మాస్టారు సమకూర్చిన సంగీతం ఈ రోజుకి అజరామరమైంది. రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి రామకథను వినరయ్యా ఇక పరసుఖములను తగే సీతారామకథను వినరయ్యా. లవకుశ సినిమాలో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఈ రోజు వరకు కూడా 50 సంవత్సరాలు ఆ సినిమా సజీవంగా మరి ప్రజల మనసులో ఉందంటే కారణం మరి ఆ రోజున ఆ మహానుభావులు ఎంతోమంది పెద్దలు కష్టపడి శ్రమించి తీసినటువంటి సినిమా. ఘంటసాల మాస్టర్ కట్టిన మ్యూజిక్ మరి ప్రతిరోజు ప్రతి పల్లెలోనూ కూడా మరి ఎక్కడ అయితే శ్రీరామాలయం ఉంటుందో అక్కడ ఈ శ్రీరాముని పాటలు వేస్తూ ఉంటారు, లవకుశ పాటలు వేస్తుంటారు. తప్పు చేసామా? నిన్ను నొప్పించావమ్మా? ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా, ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా. లవకుశ ప్రారంభించింది సి పుల్లయ్యే అయినా పూర్తి చేసింది మాత్రం ఆయన కుమారుడు సిఎస్ రావు. తండ్రి కొడుకులిద్దరూ ఒకే సినిమాకు దర్శకత్వం వహించడం కూడా లవకుశ ప్రత్యేకతల్లో ఒకటి. ఘంటసాల సంగీతం ఈ చిత్రానికి చిర యశస్సు అందించింది. ఇప్పటికీ రామాలయాల్లో ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఏ భాషలో లేదనుకుంటాను. పద్యం అనే ఒక గొప్ప వరం మన ఆంధ్రులకు ఉంది. ఆ పద్యాలు, ఆ రామాయణం పాటలు కానీ తలుచుకుంటే మాస్టర్ సంగీతం అసలు ఊహించలేనటువంటి లెవెల్స్లో ఉంది. దానికి భావయుక్తంగా చిన్న చిన్న మూమెంట్స్తో వెంపటి పెద్ద సత్యం గారు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఒక 2 నెలలు
ఆ పాత్రలు మాలో ఇంకిపోయేలాగా చేశారు. మేము సెట్స్లో కూడా నెంబర్ ఆఫ్ టేక్స్ వచ్చాయి కావు. దశరథ సూనుడు లంకనుడా సీతస కంఠుతలలు కోసి ఆతని తమ్ముని రాజుడు చేసి సీతను తెమ్మని పలికే. చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి. ఈ సినిమాలో నా కుశుడి పాత్ర హీరోయిజం ఉన్న పాత్ర. ఈ లవుణ్ణి కొట్టి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక శత్రుఘ్నుడు మహారాజు అని చెప్పి తెలుసుకుని అప్పుడు మహోద్యుక్తుడై మరి అక్కడికి వచ్చి కుశుడు తల్లి దగ్గర శపథం చేస్తాడు. ఈనుడు అస్తాద్రికి చేరకుండా రిపురాజేంద్రుని నిరోధించి నే గణదోర్ధండ పరాక్రమక్రమమునన్ గర్వాంధునిన్ ధృంచి నాను జన్మున్ విడిపించి తెచ్చదా స్వదీయాంఘ్రిద్వయం బాణ నీవనుమానింపక సత్వరం అనుపుమమ్మ నన్ను దీవింపుమా. సీనియర్ నటులు అంజలీదేవి గారు, రామారావు గారు, పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారు ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. మేము చేస్తూ ఉంటే చాలా సంతోషపడేవాళ్ళు. చాలా బాగుంది నాన్న, ఇంకేమైనా చెయ్యాలా అని మాకు అడగడం కూడా మాకు తెలియదు. అమ్మా నువ్వే ఇంత ఆనందిస్తే మా రామాయణ గానం వింటే ఆ సీతారాములు ఎంత ఆనందిస్తారు. మమ్మల్ని ఒక్కసారి అయోధ్యకు తెచ్చుకోవాలమ్మా. ఆ శ్రీరామచంద్రుడి సన్నిధిని రామాయణం పాడు, ఆయన సంతోషిస్తారు, ఆయన మేము సంతోషిస్తాం. నీకు ఆ మహాభాగ్యం కలగాలని నేనెంతో తపస్సు చేస్తున్నాను నాయన. గురుదేవుడు సెలవైతే తప్పకుండా విడుదురుగా. అయితే గురువు గారిని అడుగుతాం. తప్పు నాయన, సమయం వస్తే ఆయనే పంపిస్తారు. ఆ చిత్రానికి మేము ఉదయం 7 o'clock నుంచి నైట్ 9 o'clock దాకా పనిచేసేవాళ్ళం. ఇంటి దగ్గర దాదాపు 4:30కి బయలుదేరాల్సి వచ్చేది. కారు సరిగ్గా 4:30కి వచ్చేది ఉదయం. నేను 4 గంటలకల్లా లేచి రెడీ అయిపోయి అదేదో సరదా, అదేదో సంతోషం, అదేమిటో షూటింగ్ ఇవాళ లవకుశ, అంజలీదేవి గారు, నాగయ్య గారు వాళ్ళందరితో చేస్తున్నాను ఇవాళ అని ఏదో తెలియని ఉత్సాహం అలా జరిగేది. తెలుగు మీర పంచవటి సీమలో తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ తన శీలవతి సీత కదా వినుడోయమ్మ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆరానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సుబ్రహ్మణ్యం గారిది బ్లూ మేకప్, నాది రెడ్ మేకప్. మమ్మల్ని దగ్గరగా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇద్దరిని సపరేట్ కుర్చీల్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఒకళ్ళ రంగు ఒకళ్ళకి అంటుకుంటుంది అని చెప్పి. అయితే మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో, రిహార్సల్స్ చేస్తున్న రోజుల్లోనే మేము ఇద్దరు మంచి స్నేహితులు అయ్యాం. అన్నదమ్ములు అవన్నీ కాదు, కానీ వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తమ్ముడు 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 అమ్మా వచ్చావా? ఆ దుర్మార్గుడు చచ్చాడు. విద్యాశ్రమం మనకే దక్కింది. రా ముందు అమ్మకు ఒక్కసారి కనబడి వద్దాం. శ్రీరామచంద్రుడు యశ్వం సంగతి అమ్మకి చెప్పొద్దే. అవును, శ్రీరామచంద్రుడు అంటే అమ్మకి ఎంతో భక్తి కనుక ఆ శ్రీరామచంద్రుడే రాను, ఆయన్ని బంధించి అమ్మకి బహుకరి. సరే. ఆ సీతాదేవిని నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు అని
ఏ సీతాదేవి దగ్గర వీళ్ళు బాధపడుతున్నారో ఆ తల్లి సీతాదేవి అని చెప్పి వీళ్ళకి తెలియదు. వీళ్ళు రాముల వారికి పుట్టిన పిల్లలని వీళ్ళకి తెలియదు. ఆ ఒక్క సీను తర్వాత సీతాదేవి వాళ్ళని చూసేస్తుంది. నా సర్వస్వమైన రాముడిని మీరు ఇన్ని మాటలు అన్న తర్వాత మీరు నాకు అసలు బిడ్డలు కారపండి అంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూర్చుని రామ సుగుణధామ అన్న పాట పాడతారు. ఆ ఒక్క సీను నేను ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మళ్ళీ మళ్ళీ వేసుకొని చూస్తూ ఉంటాను. అరవై 62 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న లవకుశ 18 కేంద్రాల్లో 25 వారాల పాటు ప్రదర్శితమై రజతోత్సవం జరుపుకుంది. 75 వారాల పాటు కొనసాగి వజ్రోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. పావలా రూపాయి టికెట్లు ఉన్న రోజుల్లోనే ₹1 కోటి సంపాదించిన సినిమాగా లవకుశ చరిత్రకెక్కింది. టెన్నర్స్ అని ఒక 2 పెద్ద లైట్లు తీసుకొచ్చారు. ఒక లైట్ మా మీద, మిగతా లైట్స్తో పాటు ఒక లైట్ సెట్ మీద వేసేవారు. ఆ లైట్ వేసిన తర్వాత కొద్ది క్షణాల పాటు మా కళ్ళకి అది అడాప్ట్ అయితే కానీ మేము కెమెరాను చూడలేకపోయేవాళ్ళం, కళ్ళు తెరవలేకపోయేవాళ్ళం. వార్ సీన్కి వచ్చేసరికి పులి చర్మం ధరించాల్సి వచ్చింది. షూటింగ్ అయిన తర్వాత ఆ డ్రెస్ తీసిన తర్వాత మా బాడీ అంతా చిన్న చిన్న బొబ్బలు వచ్చేవి. చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ మరుసటి రోజున అదే డ్రెస్ మళ్ళీ వేసుకోవాలి, అదే కోట్ వేసుకోవాలి. ఆ రాత్రికి రాత్రి మళ్ళీ ఆయింట్మెంట్ రాసుకుని ఐస్ పెట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ పడి ఆ పిక్చర్ మేము కంప్లీట్ చేసాం. చాలా కష్టపడవలసి వచ్చింది. సగం సినిమా పూర్తయ్యేసరికి తమిళ్లో బేబీ ఉమా మురళి అనేసి ఒక ఇద్దరిని పెట్టారు. మా బేబీ ఉమా అనే అమ్మాయికి ఇంచుమించులో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చేయడం వల్ల ఈ చెస్ట్ ఇంప్రూవ్ అయిపోయి కొంచెం ఆక్వర్డ్గా తయారవుతే అది దాని గురించి సేలం నుంచి పులితోళ్ళు అవి తెప్పించి వాళ్ళు డ్రెస్ తయారు చేశారు. ఆ డ్రెస్ బాగుందని మాకు కూడా అదే డ్రెస్ వేయటం జరిగింది. సీతతో ఉండే సీత ఆశ్రమంలో ఉండే ఇదంతా సీపులయ్య గారు చేశారు. నేను తర్వాత అశ్వమేధ యాగం దగ్గర నుంచి సిఎస్ రావు గారు చేశారు. ఒక తండ్రి కొడుకులు కలిసి ఈ సినిమాని సక్సెస్ చేయడం అనేది చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఇలాంటి మేరు సమాన ధీరులైన కుమారులుండగా నీకేమమ్మా? విషకుమార, మీ తల్లి వ్రతానికి పువ్వులు సమకూర్చే బాధ్యత. గురువర్య, మా తల్లి సేవ చేయటానికి అన్నయ్య గారిని నేను తగల. ఎంత మాట అన్నావు నాయన. నీ మాతృభక్తి నేను ఎరుగనా? కానీ నువ్వు నిర్వహించవలసిన కార్యం వేరొకటి. నేను నేడే భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి. తిరిగి వచ్చేంత వరకు ఈ ఆశ్రమాన్ని సంరక్షించే బాధ్యత నీది నాయన. సి పుల్లయ్య గారు దర్శకత్వంలో
తయారైన ఈ సినిమా మరి సిఎస్ రావు గారు ఫుల్ లెంగ్త్ గ్యావాకలర్ సినిమా అవడం వల్ల ఈ రోజు చూసినా కూడా మరి ఇప్పుడు చూసినట్టే ఈ రోజు తీసినట్టే ఉంటుంది సినిమా. పుల్లయ్య గారు 10 సంవత్సరాలు ఆయుర్దాయం ఆ సినిమాకి పోసి ఆ సినిమా తీశారు. భక్తితో రామాయణం పఠించిన మీరే మా శివాన్ని పట్టడం సముచితం. రామాయణం పఠించడం మీకు మించిన సద్వర్తనం నేర్చుకుందుకే గాని మీకు దాసోహం అనడానికి కాదే. అయితే ఇదే సద్వర్తనం అనుకుంటాను. అవును, వీరులు సాటి వీరులు ఎదిరించడం తప్ప. మీ తల్లి వీరమాతని గుర్రం నొసట రాసుకున్నారు. మా తల్లి వీరాధి వీరమాతని మేము ధ్రువపరచదలుచుకున్నాం. నీ వంటి వీరకుమారుల్ని కన్నా ఆ వీరమాత పవిత్రనామం. అది మీకెందుకయ్యా? మీరు యుద్ధానికి వచ్చారా, ఊరు పేర్లు ఎరగటానికి వచ్చారా? అది వేరే అనడం ఎందుకన్నా? మాటలతో పొద్దుపుచ్చేవాళ్ళు యుద్ధం చేసేదేమిటి? ఒక 35-40 లక్షల రూపాయలు బడ్జెట్ అనుకున్నారు అట. ఇది 4 years అయిన తర్వాత ఈ సినిమా కంప్లీట్ అవుతుందా అవ్వదా అన్న పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు సుందర్లాల్ నహాతా గారు, చమరియా టాకీ డిస్ట్రిబ్యూషన్ అనే కంపెనీ ఉండేది, ఆయన ఫైనాన్స్ చేసి ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేశారు. రెండు 460 రోజులు చేసుకోవడమే కాకుండా మరి ఈ రోజు వరకు కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. అలాగే ఇటువంటి సినిమా 1000 సినిమాలు చేయక్కలేదు, 500 సినిమాలు చేయక్కలేదు, 200 సినిమాలు చేయక్కలేదు. మరి మేము ఆ ఒక్క సినిమాతోటి 100 సంవత్సరాలు ఆయుర్దాయం పోసుకునే మరి పేరు ప్రతిష్టలు మాకు ఇచ్చినందుకు మా ఈ ప్రేక్షక లోకానికి 1000 శతకోటి నమస్కారాలు చేస్తూ మరి నేను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను. మా జనని జానకిదేవా అమ్మా. అవును కుమారులారా, ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడే మీ జనకు. తెలియక చేసిన అపరాధం మన్నించండి తండ్రి, మన్నించండి. పితృదేవులైన మీకే అపచారం చేసి మహాపాపం కట్టుకున్నాం. అపచారం ఏమీ లేదు కుమారులారా. తండ్రిని మించిన కొడుకులని రుజువు చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ నేను చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఆ లవకుశ అనే 4 అక్షరాలు నా జీవితానికి శ్రీరామ రక్ష లాంటిది. ఇన్ని సంవత్సరాలు గడిచిన అందరి హృదయాల్లోనూ ఆ లవకుశల పాత్రలు అలాగా సజీవంగా మిగిలిపోవడం, అది ఆ ఆనందం మాటలతో చెప్పలేం. నమస్కరిస్తున్నాను.